ఇటీవలి కాలంలో భారతదేశంలో, మన పొరుగు రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాలలో క్రైస్తవుల మీద జరిగిన దాడులు, క్రైస్తవులు ఎదుర్కొన్న ఘోర హింసలు ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేశాయి. ఈ నేపథ్యంలో క్రైస్తవ సమాజానికి కావలసిన ఆదరణను అందిస్తూ, అదే సమయంలో క్రైస్తవుల మీద, క్రీస్తు సువార్త మీద ఇతరులకు ఉన్న విద్వేషాన్ని తొలగిస్తూ, మత ఉద్రిక్తతలను తొలగించి తిరిగి సామరస్యపూర్వక వాతావరణాన్ని కలిగించడానికి దేవుడు తన దాసుడైన అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి ద్వారా కొన్ని అద్భుత సందేశాలను ప్రవచింపచేశాడు. ప్రస్తుతం శ్రమలకు గురవుతున్న క్రైస్తవులు ఈ శ్రమల పట్ల, తమను శ్రమ పెడుతున్న వారి పట్ల ఎలాంటి వైఖరి అవలంబించాలి అన్న విషయాన్ని తెలియజేస్తూ అన్యులకు కూడా ప్రేమను ప్రకటించిన అద్భుత సందేశం శ్రమలో క్రైస్తవ సంఘం. ఇతర మతానికి చెందిన మతోన్మాదులు కొందరు క్రైస్తవ మందిరాలను, గృహాలను తగులబెట్టారు, కొందరిని చంపేశారు, కొందరు క్రైస్తవ స్త్రీలను మానభంగం కూడా చేశారు. ఏ మతంలోనైనా భక్తి కలిగిన వారు ఇలా చేయగలరా అంటూ ఆలోచనను రేకెత్తించే అద్భుత సందేశం మతోన్మాదం భక్తి అవుతుందా? క్రైస్తవులు బలవంతంగా మత మార్పిళ్లు చేస్తున్నారని కొందరు మతోన్మాదులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలో నిజమున్నదా అంటూ శల్య పరీక్ష చేసి నిజాన్ని నిగ్గు తేల్చిన సాహసోపేత ప్రసంగం బలవంతపు మత మార్పిడులు. వేదాలు మన దేశానికి అత్యంత ప్రాముఖ్యమైన పవిత్ర గ్రంథాలు. ఇది భారతీయులందరికీ తెలిసిన విషయమే. కానీ అసలు వేదాలు ఏం చెబుతున్నాయో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈనాడు క్రైస్తవులు చెబుతున్న సువార్తను వేదాలు ఏనాడో చెప్పాయి అని నిరూపిస్తున్న అద్భుత సందేశం వేదాలు చెప్పిన సువార్త. ఒకే దేవుణ్ణి నమ్మాలని, మోక్షానికి మార్గం ఒక్కడేనని క్రైస్తవులు చేస్తున్న సువార్త ప్రకటన చాలా మందికి నచ్చడం లేదు. ఇంతకు ఈ విషయంలో వేదాలు ఏం చెబుతున్నాయి? వేదాలు కూడా ఒక్క దేవుడే ఉండాలని చెప్పాయని నిరూపించిన అద్భుత సందేశం ఏకేశ్వరుడు. ఎన్ని నిరూపణలు చూపినా మన దేశంలో సత్యదేవుణ్ణి అనేకులు నమ్మకపోవడానికి అసలైన కారణం ఏమిటి అంటూ మన సమాజాన్ని విశ్లేషించిన విప్లవాత్మక సందేశం సత్యానికి అసలైన అడ్డుగోడ. వేదాల వంటి అద్భుత గ్రంథాలు, మహోన్నత సంస్కృతి, సాంప్రదాయం కలిగిన మనం విదేశాల్లో పుట్టిన దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? యేసును నమ్మడం కొత్త దేవుణ్ణి నమ్మడం కాదు. యేసే మన వేద పురుషులు ఎరిగిన పాత దేవుడని నిరూపించిన సందేశం కొత్త దేవుడు మనకెందుకు? ఈ కడవరి కాలంలో దేవుడు పంపిన అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు తన ఆధ్యాత్మిక జీవిత యాత్రలో దేవునితో నడిచినప్పుడు వారికి కలిగిన అనుభవాలు, అనుభూతులు, దేవుడు నేర్పిన పాఠాలను వారు అక్షరబద్ధం చేసి, స్వరబద్ధం చేసి గానం చేశారు. ఈ పాటల సీడీలు 5 వాల్యూమ్స్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొందగోరేవారు దయచేసి మా ఆఫీస్ను సంప్రదించండి. మరిన్ని వివరములకు మమ్మను సంప్రదించండి. మా చిరునామా ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHB కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్ 9908773008. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఈమెయిల్ satyvedasaram@ofirministries.org.